నా పేరు డాక్టర్ ధర్మసో సీతారాం నాయక్. నేను మహబూబాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థిగా వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ క్లీన్ చేయడం లేదు లాస్ట్ 5-10 years నుంచి. అండ్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. నేను 8వ వార్డు అభ్యర్థిగా గెలిస్తే మా వార్డు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాను. వాటర్ సప్లై, డ్రైనేజ్, మా వార్డుకి ఒక మినరల్ వాటర్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. తర్వాత మా బాబు నాయక్ తండా మెడికల్ కాలేజ్ భూముల విషయంలో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. అది యాక్చువల్గా వాళ్ళ ప్రాబ్లం చాలా జెన్యూన్ ప్రాబ్లం. అది చాలా ఓల్డ్, వాళ్ళది అసైన్ ల్యాండ్ కాదు, అది ఒరిజినల్ ల్యాండ్స్. సమ్ ఇష్యూస్ వల్ల అది వాళ్ళ భూములు హోల్డ్లో పడడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో, హుస్సేన్ నగర్ సహకారంతో ఎస్సీ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను కృషి చేస్తాను. తర్వాత మా 8వ వార్డులో సాంగ్రేతండ ప్రజలు చాలామంది గుడి సదుపాయం లేక, ఆంజనేయ స్వామి గుడి సదుపాయం లేక, యాక్చువల్గా ఆ సాంగ్రేతండాలో చాలామంది హనుమాన్ భక్తులు ఉన్నారు. వాళ్ళకు గుడి సదుపాయం లేక మా ఇక్కడ బాబునాయక్ తండా హనుమాన్ గుడి కానీ, రామ మందిరం, మహబూబాబాద్లో శివాలయం, వివిధ గుడుల్లో వాళ్ళు ఇరుముడి పూజలకి వాళ్ళు వెళ్తున్నారు. సో వాళ్ళ మనోభావాలను గుర్తించి నేను స్వయంగా గమనించాను. వాళ్ళతో పాటు ఒకసారి నేను కొండగొట్టు కూడా వెళ్ళడం జరిగింది. సో వాళ్లకు ఒక హనుమాన్ టెంపుల్ నిర్మించడానికి కృషి చేస్తాను. తర్వాత ముఖ్యంగా మా వార్డు చాలా పెద్దది, మధ్యలో చాలా దూరం ఉంటుంది. సో ఆ సాంకేతిక ప్రజలు అక్కడి నుంచి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో కేంద్ర ప్రభుత్వం అందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది, ఎక్కడైనా తీసుకోవచ్చు. సో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడే తక్షణ బియ్యం సరఫరా చేయడానికి కృషి చేస్తాను. రెండోది, మా తండా నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు ఆల్రెడీ ఒక రోడ్డు శాంక్షన్ అయింది. మరి ఏ ప్రాబ్లం తెలియదు, అది ఆగిపోయింది చాలా సంవత్సరాల నుంచి. సో దీనివల్ల ఆ రోడ్డు అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను. దీనివల్ల మా తండా ప్రజలకు రోడ్డుకి కనెక్టివిటీ అవుతుంది, షార్ట్ కట్ అవుతుంది. పిల్లలకు స్కూల్కి వెళ్ళడం, నేను కూడా నా పిల్లల్ని జిటే తీసుకెళ్తాను. పిల్లలకి నైట్ పూట చాలామంది అక్కడ కూర్చోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ రోడ్డు నిర్మాణం చేస్తే కనెక్టివిటీ అవుతుంది, మలయాళకి కూడా కనెక్ట్ అవుతుంది మా తండా ద్వారా. అలా మా తండా డెవలప్ అవుతుందని నేను కృషి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ద్వారా ఉజ్వల గ్యాస్ పథకం అందిస్తుంది. చాలామంది లబ్ధిదారులు తీసుకున్నారు. ఇప్పటికి కూడా ఎవరైనా తీసుకోవచ్చు, పార్టీలకు అతీతంగా ఎటువంటి సంబంధం లేకుండా ఎవరు అర్హులైన లబ్ధిదారులు ఉజ్వల గ్యాస్ తీసుకోవచ్చు. వాటికి నేను ఇప్పడానికి కృషి చేస్తాను. తర్వాత చాలామంది, ముఖ్యంగా మాది గిరిజన తండా, మహిళలు, యూత్ అంతా ఉద్యోగాలు లేక, ఎంప్లాయ్మెంట్ లేక ఖాళీగా కూర్చున్నారు. వాళ్ళకు ఒక ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లాగా, ఒక స్టార్టప్ లాగా మహిళలకు కుట్టి మిషన్లు కానీ, మహిళా మార్ట్స్ అట్లా ఏర్పాటు చేసి వాళ్ళే మనిషికి ₹1,00,000 చొప్పున 10 మందికి ఒక గ్రూప్ కలిసి ఒక బిజినెస్ ఏర్పాటు చేసుకొని ఆ అమౌంట్ని మళ్ళీ చెల్లించి అలా వాళ్ళు స్వయం ఉపాధి పొందడానికి కృషి చేస్తాను. నేను ఫస్ట్ టైం రాజకీయాల్లో రావడం జరిగింది. కారణం ఏంటంటే మా తండా అభివృద్ధి చెందలేదు. అందరూ వస్తున్నారు, పోతున్నారు. ఒకప్పుడు ఓటర్, స్టిల్ నేను కూడా ఓటర్నే, కానీ ఒక ప్రాపర్ డెవలప్మెంట్ లేదు. తండాలో ఒక ప్రాబ్లం చెప్పడానికి ఒక సరైన రిప్రజెంటేటివ్ లేరు. ఎవరికి చెప్పాలో ఏంటో అర్థం కాని పరిస్థితి. ఎడ్యుకేటెడ్గా మా తండా ప్రజలకు నాకు ఎటువంటి వైరుధ్యాలు లేరు, ఎవరితో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇప్పటివరకు నేను క్లీన్ ఇమేజ్ తోటి నా చదువు, ఉద్యోగాలు చేస్తూ వచ్చాను. సో నేను చిన్నప్పటి నుంచి పుట్టింది, పెరిగింది ఇక్కడే, చదువుకుంది ఇక్కడే. అలాంటి నా తండాకు నా వంతు నేను సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో వచ్చాను తప్ప రాజకీయాలు చేయడానికి కాదు, ఎవరితో వైరుధ్యాలు కాదు. మా తండా ఒకటే, వర్గాలుగా విభజించే ఉద్దేశం నాకు అసలే లేదు. తండా ప్రజలకు అందరూ కలిసి ఉండాలి, డెవలప్మెంట్ అవ్వాలి. మా తండా బాబునాయక్ తండా, సంగ్రేతండా వార్డు మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఉండి కూడా చాలా దూరంగా పల్లెటూరు, అంటే పల్లెటూరుని తప్పు చెప్పకూడదు, కానీ అసలు ఏ మాట అభివృద్ధి లేదు. దానికి నేను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పిల్లలకు డిగ్రీ పీజీ చేసే పిల్లలకు ఫ్రీ ల్యాప్టాప్ అందిస్తుంది. ఇలా నాకు ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం, నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి, పోటీ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అర్హుడికి, భారతీయుడికి చాలా పథకాలు అందిస్తుంది. ఈ పథకాలని ప్రజలకు, సామాన్య ప్రజలకు చెప్పే సరైన పరిస్థితులు లేవు, సరైన రిప్రజెంటేటివ్ లేరు. సో అందుకే నేను ఆలోచించి ముఖ్యంగా మా గిరిజన ప్రజలకు అందరికీ పథకాలు అందాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ కానీ, పిల్లలకు ఉద్యోగాలు కానీ, వాటెవర్
చేస్తే బాగుంటుంది. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ నేను అనుకుంటున్నాను. చివరిగా మీ ఓటర్లకు ఏం చెప్తారు మీరు? 8వ వార్డు అభ్యర్థి ఓటర్లందరికీ నా ఒకటే విజ్ఞప్తి, నేను ఏదో పదవి కోసం కాదు, ఏదో రాజకీయాలు చేయడానికి కాదు, తండా అభివృద్ధి కోసమే వచ్చాను. నాకు ఎటువంటి వేరే అజెండా లేదు. తండా ప్రజల డెవలప్మెంటే నా అజెండా. ప్రతి ఓటర్ కోరుకునేది ఏంటి? రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్. ప్రాపర్ ఒక రిప్రజెంటేటివ్ ఉంటే బాగుంటుంది. తండాలకు ఏదైనా సమస్యలు చెప్పుకోవడానికి ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది అని కోరుకుంటారు. నేను నా వంతుగా నేను అందరికీ, పార్టీలకు అతీతంగా అందరికీ నేను గెలిచినప్పుడు అందరికీ నేను చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు ఉన్నాయి. వాటిని ఎవరికైనా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ అర్హతను బట్టి నేను ఇప్పించడానికి నేను కృషి చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. 8వ వార్డు ప్రజలందరికీ నాకు ఒకటే విజ్ఞప్తి, మీరంతా భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.